సో లలిత్ కుమార్ బేసిక్గా ఒక క్రిస్టియానిటీలోకి కన్వర్ట్ అయ్యి అండ్ క్రిస్టియానిటీ నుంచి మళ్ళీ హిందూగా కన్వర్ట్ అయ్యారు. ఎందుకు? ప్రతి లైఫ్లో ఒక స్టేజెస్ ఉంటాయండి. ఆ స్టేజ్లో కొంతమంది దాన్ని వాడుకుని మంచిగా ఎదుగుతారు, కొంతమంది కొన్ని తప్పులు చేస్తారు. నాకే తెలియని ఒక వయసులో నేను తెలియకుండా చేసిన తప్పుల్లో అదొకటి. ఎట్ ద ఏజ్ ఆఫ్ అట్ ద ఏజ్ ఆఫ్ 16. ఓకే. ఆ 16 ఏజ్లో నేను ఆ భావజాలం వైపు అట్రాక్ట్ అయ్యాను. కానీ దాని గురించి అతి తొందరగానే ఆల్మోస్ట్ ఒక 9.5 years పీరియడ్లోనే దాని గురించి తెలుసుకోవటం జరిగింది. తిరిగి దాన్ని విడిచిపెట్టేసి మళ్ళీ వెనక్కి రావటం మిమ్మల్ని జరిగింది. ఇన్ఫ్లుయెన్స్ చేసింది ఎవరు అసలు? నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసింది అప్పట్లో నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడండి. వాళ్ళ మదర్ యాక్చువల్లీ. ఆవిడ అంటే ఇన్ఫ్లుయెన్స్ చేయటం ఇన్ ద సెన్స్ నేను దాన్ని బ్యాడ్ సెన్స్లో తీసుకున్నాను. ఎందుకంటే ఆవిడ నన్ను కూడా సొంత కొడుకులాగే చూసుకున్నారు. చూసుకునే క్రమంలో ఏంటంటే ఇంటికి వెళ్ళినప్పుడు నన్ను నా పద్ధతులకు వదిలేయకుండా ఆవిడ చేసిన ఏకైక తప్పు ఏంటంటే, అదిగో నా కొడుక్కి ప్రార్థన చేస్తున్నాను, నువ్వు కూడా కూర్చో అన్నారు. కానీ ఆ సమయంలో నేను అనుకున్నది ఏంటంటే, అరే ఒక 2 నిమిషాలు మోకాలు దండేసుకుని అలా కూర్చోవటమే కదా, ప్రార్థన అంటే ఏం చేస్తారు, ఏవో మంచి మాటలే కదా అని చెప్పేసి కూర్చున్నాను. అలా కూర్చుంటూ ఉన్న నాకు కాలక్రమేణా అంటే ఒక నెలన్నర అయ్యేపాటికి, ఆంటీ నేను బయలుదేరుతున్నాను నాకు ప్రేయర్ చేయండి, ఆంటీ నేను ఎగ్జామ్ పోతున్నాను నాకు ప్రేయర్ చేయండి అని నేనే అడిగే స్టేజ్కి వెళ్ళిపోయాను నేను. అంటే ఐ గాట్ ఇన్ఫ్లుయెన్స్ టు దట్ సిచ్యువేషన్. కానీ అక్కడ నుంచి నాకు ఆవిడ నువ్వు నీ పద్ధతులు కూడా చేసుకో అని నాకు చెప్పాల. వెరీ గుడ్, నువ్వు ఇటు వచ్చావు కదా, నువ్వు చర్చికి కూడా రా అని చెప్పేసి అన్నారు. అలా చెప్పడానికి కారణం ఏంటి అంటే, ఆ మతంలో బేసిక్గా వాళ్ళకి చెప్తారండి చిన్నప్పటి నుంచి కూడా. మనం చూస్తున్న సమాజంలో ఎవరైతే వ్యక్తులు ఉంటారో వాళ్ళందరినీ కూడా క్రీస్తు మార్గం వైపు నడిపించాలి, లేకపోతే క్రీస్తులోకి నడిపించాలి అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి చూడంగానే, ఒక మనిషిని చూడంగానే మామూలుగా మనం ఏం చెప్తాం, ఆడ మగ, చిన్నోడా పెద్దోడా ఇట్లా చూస్తాం. కానీ క్రిస్టియన్గా ఉన్న వాళ్ళు ఎట్లా చూస్తారంటే, ఇప్పుడు క్రిస్టియన్నా నాన్ క్రిస్టియన్నా ఈ రెండే చూస్తారు. అది ముస్లిమా హిందువా ఎవరైనా కానివ్వండి, వాళ్ళని క్రిస్టియన్నా నాన్ క్రిస్టియన్ అనే యాంగిల్లో మాత్రమే చూస్తారు. ఒకవేళ నాన్ క్రిస్టియన్ అయితే మాత్రం వాళ్ళని ఒక అవిశ్వాసిలాగా, వాడికి అసలు ఏదో పాప మార్గంలో ఉన్నోళ్ళలాగా, వాడు చేసే పనులన్నీ వ్యభిచార క్రియల్లాగా ఊహించుకుంటూ ఉంటారు. అలా మీరు క్రిస్టియన్గా టర్న్ అయ్యారు. వెళ్ళటం జరిగింది. మరి ఎందుకు మళ్ళీ హిందూగా టర్న్ అవడానికి రీజన్? వెళ్ళటానికైతే ఒకటే రీజన్ అండి, రావటానికి ఒక రీజన్ కాదు. కర్ణుడి చావు కారణాలు అనేక ఉన్నట్టు నేను క్రిస్టియన్ నుంచి తిరిగి హిందుత్వం రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానమైనది వచ్చేసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మా దేవుడే నిజమైన దేవుడు అని ఎవరి గురించి అయితే చెప్తున్నాడో ఆ వ్యక్తికి సంబంధించి ఎటువంటి ఆధారము లేదు. నిజదేవుడు భూమి మీదకు వచ్చాడు, అతని పేరు మీద ఇక్కడ క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అనేది ఉంది అని చెప్తున్నారు. కానీ మరి నిజంగా పుట్టిన వ్యక్తికి తాలూకా చరిత్ర గురించి ఏదైనా ఒక ఆధారం ఉండాలిగా, లేదు. పోనీ ఆ దేవుడు అనే మార్గంలో అతను చెప్తున్న మాటలు బోధనలు ఏవైతే ఉన్నాయో. మీరు ఆధారాన్ని నమ్ముతారా, నమ్మకాన్ని నమ్ముతారా? ఒకటండి, మతం ఉన్న కాడ ఎక్కడైనా కూడా చర్చకు తావులేదు, విశ్వాసమే ప్రమాణం. కానీ యేసు విషయంలో ఆధారం అడుగుతాను. అదే ఇప్పుడు యెహోవా గురించి నేను ఆధారం అడగను, మీరు నమ్మండి. ఎందుకంటే యెహోవా అనే ఆయన దైవం కాబట్టి, ఆయన భూమి మీదకి రాలేదు కాబట్టి మీరు నమ్ముతున్నంతసేపు మీ నమ్మకాన్ని నేను గౌరవిస్తాను. కానీ యేసుక్రీస్తుకు సంబంధించి వచ్చేపాటికి మీరు ఆధారం చూపించాల్సిన బాధ్యత నాకంటే కూడా క్రైస్తవుల మీద ఎక్కువ ఉంది. వాళ్ళు ఏం చెప్తున్నారు, 2000 సంవత్సరాల క్రితం క్రీస్తు పుట్టాడు, పుట్టిన క్రీస్తు మన పాపాల కోసం చనిపోయాడు, శిలువ మరణం పొందాడు, మళ్ళీ 3వ రోజున పునరుద్ధానం అయ్యాడు, ఆయన సమాధి ఇప్పటికీ అక్కడ ఉంది అని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ ఉన్నాయని చెప్తున్నప్పుడు, నిజదేవుడు అని చెప్తున్నప్పుడు మీ భుజాల మీద ఉంది ఆధారం చూపించాల్సిన బాధ్యత. అలాగే ఇస్లాం ప్రకారం కూడా చూసుకోండి, ఇస్లాంలో అల్లా ఉన్నారు, ఆయనకి సంబంధించి నేను ఆధారం అడగను. కానీ ప్రవక్త గారికి సంబంధించిన ఆధారం నేను అడిగినప్పుడు చూపించాలి. కానీ నేను అడిగే పరిస్థితి తెచ్చుకోకుండానే ఆల్రెడీ ఇస్లాంలో ఉన్నవాళ్ళు మక్కాలో ప్రవక్త గారికి సంబంధించిన ప్రతి ఆధారాన్ని భద్రపరిచారు. ఆయన చేతికర్ర కావచ్చు, ఆయన వాడి చెప్పులు కావచ్చు, ఆయన వస్త్రాలు కొన్ని కావచ్చు, ఆయన వెంట్రుకలు కొన్ని, అన్ని ఆధారం పెట్టారు. కాబట్టి ప్రవక్త గారి అస్తిత్వాన్ని మనం ఎవరు తప్పు పట్టలేం. సో హిందూయిజంలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి మీరు హిందూ దేవుళ్ళను నమ్ముతున్నారు. హిందుత్వంలో ఆధారాలు ఉన్నాయి కాబట్టి అంటే ఎస్, దెర్ ఆర్ సర్టెన్ ఆధారాలు ఉన్నాయి. కానీ ఆధారం కంటే కూడా నాకు ఇక్కడ ఆచారము ఆదర్శము బాగా నచ్చిందండి. నేను తిరిగి వచ్చేటప్పుడు, ఎందుకంటే నేను హిందూ నుంచి క్రిస్టియానిటీలోకి మారేటప్పుడు నేను ఏది నేర్చుకోలే, జస్ట్ ఒక వ్యక్తి ప్రభావం చేత ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వెళ్ళిపోయాను. కానీ తిరిగి వచ్చేటప్పుడు నాకు నేనే వేసుకున్న ప్రశ్న, ఎస్ ఈరోజు నేను తిరిగి హిందూలోకి వెళ్తున్నాను, హిందూలోకి కాకుండా వేరే మతాన్ని ఎందుకు ట్రై చేయకూడదు అని చెప్పేసి అనుకున్నప్పుడు అన్ని మతాలకు సంబంధించింది నేను చదివాను, నేను తెలుసుకున్నాను. చదివాను అనే కంటే కూడా తెలుసుకున్నాను గురువుల ద్వారానే. అందులో ఇస్లాంకి సంబంధించి వచ్చినప్పుడు నాకు కొన్ని రెస్ట్రిక్షన్స్, కొన్ని లిమిటేషన్స్ కనపడ్డాయి. కాబట్టి నాకు అది సూట్ అయ్యే పాత్ కాదు అనుకున్నాను. అలాగే బుద్ధిజంకి సంబంధించి కూడా నాకు చెప్పారు. ఎందుకంటే క్రిస్టియానిటీలోకి వెళ్ళినప్పుడు నాకు హిందూ సానుభూతి పట్ల ఎవరు లేరు, కానీ నాతో పాటు బౌద్ధం మీద సానుభూతితో చాలామంది ఉన్నారు.
వాళ్ళందరూ ఏమనుకున్నారంటే హిందుత్వాన్ని విడిచిపెట్టాలనుకునే వాళ్ళకి బెస్ట్ ఆల్టర్నేటివ్ బౌద్ధం అనుకున్నారు అప్పుడు, అంబేద్కర్ గారి వారసత్వంగా చెప్పుకునేవాళ్ళు. కాబట్టి బౌద్ధాన్ని కూడా కొంత స్టడీ చేశాను. బౌద్ధం నేను ప్యూర్లీ చెప్తున్నాను, బౌద్ధం ఇంప్రాపర్ నాలెడ్జ్. కాబట్టి నేను తిరిగి ఏ విధంగా మీరు అలా అంటున్నారు? ఒకటేనండి, సనాతన ధర్మం చెప్పిన జ్ఞానాన్ని నేను ఖండిస్తున్నాను అని బౌద్ధం అనుకుంటుంది తప్ప, బౌద్ధం చెప్తున్న మాటలు ఏవైతే ఉన్నాయి, అష్టాంగ మార్గం కావచ్చు, లేకపోతే బౌద్ధం చెప్తున్న అహింస పరమోధర్మ అనే మాట కావచ్చు, లేకపోతే అసతోమ సద్గమయ తమసోమ జ్యోతిర్గమయ మృత్యోర్మ అమృతంగమయ అనే సూత్రాలు కావచ్చు, ఇవన్నీ సనాతన వాంగ్మయం నుంచి తీసుకున్నారు, ఉపనిషత్తుల నుంచి, వేదాల నుంచి. ఇవన్నీ తీసుకుంటూ వీళ్ళు ఏమంటారంటే హిందూ ధర్మం తప్పు అంటారు. హిందూ ధర్మం పూర్తిగా తప్పు అనుకున్నప్పుడు హిందూ ధర్మంలో చెప్పిన ప్రతి మాటని కూడా మీరు విడిచిపెట్టాలి. మరి ఎలా తీసుకుంటారు మీరు అక్కడికల్లా బుద్ధుడు ఖండించింది ఒకటేనండి. వాస్తవానికి బుద్ధుడు కర్మకాండని ఖండించాడు, హిందూ ధర్మంలో ఉంది. జ్ఞానకాండని ఆయన పూర్తిగా ఖండించలే. కానీ ఈరోజు బుద్ధుడి పేరు చెప్పుకొని, బుద్ధుడు ముసుగేసుకుని బౌద్ధ ముసుగులో హిందుత్వాన్ని టార్గెట్ చేస్తున్న ప్రతి వాడు మాట్లాడే మాట ఒకటే, సనాతన ధర్మం అంటే మూఢనమ్మకాలు, సనాతన ధర్మం అంటే తప్పుడు గ్రంథాలు అని చెప్పేసి చెప్తా ఉంటారు. నేను క్వశ్చన్ చేస్తూ ఉన్నాను, సనాతన గ్రంథాలు లేకపోతే నీ బుద్ధుడు ఎక్కడ, నీ గ్రంథం ఎక్కడ, నీ జ్ఞానం ఎక్కడ? జ్ఞానానికి పర్ఫెక్ట్ అర్థం చెప్పింది సనాతన ధర్మం. కానీ సనాతన ధర్మం గురించి ఏమీ తెలియకుండా కేవలం విదేశీ శక్తులకి అమ్ముడుపోయి ఈరోజు సనాతన ధర్మం మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు ఈ మతాలన్నీ కూడా. అలా స్టడీ చేసిన తర్వాత ఇవన్నీ ఇంప్రాపర్ నాలెడ్జ్ అనుకున్నాను కాబట్టి నేను సనాతన ధర్మం గురించి అధ్యయనం చేయడం మొదలుపెట్టాను. ఎందుకంటే చాలామంది అంటూ ఉంటారు, ఏంటంటే ఇంత అడ్వాన్స్డ్ కాలంలో కూడా ఇంకా ఈ మతము కులము అని కొట్టుకు చావటం ఏంటంటారు. నేను అడుగుతున్నా, ఇంత అడ్వాన్స్డ్ కాలం అని చెప్పుకునే ఈ కాలంలోనే ఒక వ్యక్తి వేరే మతంలో ఉంటే తట్టుకోలేక వాడిని మతం మార్చడం కోసం డబ్బుని ప్రయోగిస్తున్నారు, విద్వేషాన్ని ప్రయోగిస్తున్నారు, ప్రేమను ప్రయోగిస్తున్నారు, లేకపోతే తీవ్రవాదాన్ని ప్రయోగిస్తున్నారు. ఇన్ని రకాల ప్రయోగాలు చేసి ఒక వ్యక్తిని మత మార్పిడి చేస్తా ఉన్నప్పుడు చెప్తాను, జరగట్లేదా మత మార్పిడి చేయడం? నేను అదే చెప్తున్నానండి. ఇన్ని రకాలుగా హిందువుల్ని వేరే మతాల్లోకి మార్పిడి చేస్తున్నప్పుడు ఈ మతం మార్పిడి కరెక్ట్ కాదు. మతం మారటం వల్ల మీలో ఇటువంటి భావాలు పెరుగుతున్నాయి, అంటే వేరే మతాల్లో వాళ్ళని చూస్తే సహించలేని భావాలు పెరుగుతున్నాయి. కాబట్టి మీరు ఆ దారిని విడిచిపెట్టేయండి, సనాతన ధర్మంలోనే ఉండండి. ఇక్కడ సనాతన ధర్మంలో మీకు ఎటువంటి టార్గెట్స్ ఉండవు. ఇంతమందిని మతం మారిస్తే మీకు ఈ స్వర్గం వస్తుంది, లేకపోతే మీ మతం కోసం అని చెప్పేసి ఇంతమందిని చంపితే స్వర్గంలో ఇంతమంది కన్యలు ఇస్తారు, ఇంత సారా ఇస్తారు, ఇటువంటి ఆఫర్స్ ఏం లేవు ఇక్కడ. ఇక్కడ చెప్తుంది ఏంటి అంటే అవశ్యమేవ భోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం నా భుక్తం క్షేతే కర్మ కల్పకోటి శతైరపి. అంటే మీరు చేసుకున్న మంచి చెడుని బట్టి మీకు ఫలితాలు వస్తాయి తప్ప మీకోసం ఎవడో వచ్చి చావడు, లేకపోతే మిమ్మల్ని మీరు చేసిన పాపాలను ఎవడో వచ్చి కవరింగ్ చేస్తాడు అని ఎవరు చెప్పట్లా. మీ చేతుల్లోనే ఉంది. అందుకే మీరు మంచి చేస్తే మంచిగా ఉంటారు, చెడు చేస్తే చెడు కలుగుతుంది అని చెప్పేసి చెప్తారు. దానివల్ల ప్రపంచానికి ఏం నష్టం జరుగుతుందండి? కనీసం వ్యక్తికి ఏమన్నా నష్టం జరుగుతుందా? ఏమీ లేదు. ఇక మీరు అడుగుతున్నారు సనాతన ధర్మంలో మత మార్పిళ్ళు లేవా అని చెప్పేసి. అసలు సనాతన ధర్మమే మతం కాదు కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ అనేక మతాలు ఎప్పటి నుంచో ఉన్నాయి. బౌద్ధం కావచ్చు, జైనం కావచ్చు, లేకపోతే సిక్కు మతం కావచ్చు, ఇంకా అంతకుముందు వేరే రకాల వచ్చాయి. మతం అంటే ఏంటి? ఆఫ్టర్ ఆల్ మత్యాజాయితే మతం. ఒక మనిషి మతి నుండి వచ్చిన ఆలోచనని మతం అంటారు. ఈరోజు బుద్ధుడికి ముందు బౌద్ధ మతం లేదు, క్రీస్తుకు ముందు క్రిస్టియానిటీ లేదు, ప్రవక్త గారు రావడానికి ముందు ఇస్లాం లేదు. ఇవన్నీ వ్యక్తులను బట్టి వచ్చినాయి. బట్ వేరే సనాతన ధర్మం రాముడితో రాలా, కృష్ణుడితో రాలా, లేకపోతే ఇంకో దేవుడితో రాలా, భూమి పుట్టక ముందు నుంచి ఉంది. ఎందుకు అంటే ధర్మము అనే దానికి ఫస్ట్ అర్థం తెలుసుకోవాలండి. ధర్మం అంటే ఏంటి? చేయాల్సిన పనిని చేయాల్సిన సమయంలో చేయటం, చేయకూడని పనిని చేయకుండా ఉండటం. ఒక మనిషి బాధ్యత ఏంటి, ఒక మనిషి చేయకూడని పనులేంటి, ఇదే సనాతన ధర్మం చెప్తుంది. బైబిల్లో వేరే మతం వాళ్ళని హింసించాలి అని రాసుందా నిజంగానే? క్లియర్గా. వేరే మతం వాళ్ళని హింసించడం కాదండి, వేరే దేవుణ్ణి పూజించడానికి రహస్యంగా నిన్నెవరన్నా ప్రేరేపిస్తే నీ సొంత వాళ్ళని, నీ కన్న తల్లినైనా, కడుపును పుట్టిన బిడ్డలనైనా, కౌగిటి నిలిచిన భార్యలనైనా అవశ్యము చంపవలెను. చంపేటప్పుడు మొదటి కత్తివేటు నీదే కావలెను అని చెప్పేసి ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయంలో క్లియర్గా ఉంది. ఇక బయట వాళ్ళని ఎక్కడో వేరే మతాలను చంపొద్దని ఇంకెందుకంటారు? వేరే దేవుణ్ణి పూజించడానికి రహస్యంగా పిలిస్తే నీ సొంత వాళ్ళనే చంపేసేయని చెప్తుంది కదా. ఈ గ్రంథాలు ఎవరు చదవకుండా రాజకీయ నాయకులు వేదికలు ఎక్కేసి అన్ని మతాలు శాంతిని బోధిస్తున్నాయి అంటారు. ఏ శాంతిని బోధిస్తాయండి? శాంతి లేదు, వాంతి లేదు, అంత భ్రాంతి అది అక్కడ. ఓకే, హిందూ జనశక్తి అసలు ఎలా ఉద్భవించింది? హిందూ జనశక్తి ఉద్భవించడానికంటే ఒకటే రీజన్ అండి. ఎన్నో హిందూ సంఘాలు పనిచేస్తున్నాయి అప్పటికే. నేను కూడా అప్పటికే ఒక జాతీయ హిందూ సంఘంలో ఒకటి పనిచేయటం జరిగింది. కానీ నా భావజాలాలు అక్కడ నేను అప్లై చేయడానికి నాకు కొన్ని పరిమితులు ఉన్నాయి.
కాబట్టి నాలాంటి ఆలోచన కలిగిన కొంతమంది మిత్రులు సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కలిసి ఒక కొత్త ప్లాట్ఫామ్ సెట్ చేయాలనుకున్నాము, చేసాము. అండ్ ఇట్స్ వర్కింగ్ వెల్. అలాగే నాతో పాటు కొత్తగా సంస్థలు పెట్టి చాలామంది పనిచేస్తూ ఉన్నారు. చాలామంది అడుగుతూ ఉంటారు, ఇంతమంది హిందూ సంఘాలు, ఇన్ని హిందూ సంఘాలు అవసరమా అని చెప్పేసి. ఇప్పుడు మా ఊరే ఉందండి, మా చిన్న ఊరు, 3500 జనాభా. మా ఊర్లో 3 దేవాలయాలు ఉంటే 16 చర్చెస్ ఉన్నాయి. దేవాలయంలో ధర్మ ప్రచారం జరుగుతుంది కానీ ధర్మ పరిరక్షణకి ఎటువంటి కార్యక్రమాలు నడవట్ల. కారణం ఏంటంటే అర్చక స్వామికి, పురోహిత బ్రహ్మలకి అక్కడ ఉండే పనులు వాళ్ళకి సరిపోతూ ఉన్నాయి. కానీ పాస్టర్ అట్లా కాదు, చర్చిలో సండే ప్రార్థన చేస్తే మిగతా వారం రోజులు ఇంటింటికి తిరుగుతూ ఉంటాడు మత ప్రచారం కోసం అని చెప్పేసి. మరి 16 చర్చిల పాస్టర్లు ఇంటింటికి తిరుగుతూ ఉంటే సిచ్యువేషన్ ఎట్లా ఉంటుందో చూడండి. ఒక ఊర్లో సిచ్యువేషన్ ఇది. అలాంటివి భారతదేశం మొత్తంగా ఎన్ని విలేజెస్ ఉంటాయి, అట్లీస్ట్ భారతదేశం కాకపోయినా తెలుగు 2 రాష్ట్రాల్లో ఎన్ని విలేజెస్ ఉంటాయి? సుమారు 18,000 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఒక్కో పంచాయతీకి 10 మందిని మినిమం వేసుకున్నా కూడా ఎంతమంది పాస్టర్స్ పనిచేస్తున్నారు? నా క్వశ్చన్ వచ్చేసి, ముస్లిమ్స్ లో చూసుకుంటే అందరూ ఒకటే యూనిటీగా లేరండి, దాని గురించి మాట్లాడుతున్నారు. అండ్ క్రిస్టియానిటీ లేదని నేను చూసాను కదా. మీరు చూడలేదు అయితే ప్రాపర్గా. ఎందుకు ఆ మాట అంటున్నాను అంటే, ఈరోజు క్రిస్టియానిటీ కానీ ఇస్లాం గురించి కానీ మాట్లాడితే, ఒకసారి ఇస్లాం గురించే మాట్లాడదాం. ఇస్లాంలో సున్నీస్ ఉంటారు. సున్నీస్ షియాస్ సిద్ధాంతాలని ఆమోదిస్తారో మీరు అడగండి. షియాలు ఉంటారు, ఆ షియాస్ సూఫీల సిద్ధాంతాన్ని ఆమోదిస్తారేమో అడగండి. సూఫీస్ ఉంటారు, వాళ్ళు ఇంకో రకం సిద్ధాంతాన్ని ఆమోదిస్తారేమో అడగండి. సున్నీలు, షియాలు, సూఫీలు, కుర్దులు, లేకపోతే ఇంకా అహ్మదియాలు, దియోబందీలు, వీళ్ళు చాలా రకాల సెక్ట్స్ ఉన్నాయి వాళ్ళలో. ఒకళ్ళంటే ఒకళ్ళకి పడదు. వాళ్ళేం కలిసి ఏం పోరాటం చేయట్లేదండి. కేవలం వాళ్ళు కలిసి పోరాటం చేస్తుంది హిందువుల మీద చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు మైనారిటీలు కాబట్టి, వాళ్ళకి బలం కావాలి కాబట్టి. అదే మీరు బయట దేశాలకు వెళ్ళండి, ముస్లింలు వాళ్ళలో వాళ్ళు కొట్టుకు చంపేసుకుంటున్నారు. ఆఫ్ఘనిస్తాన్లో ఒకళ్ళనొకళ్ళు ఎట్లా బాంబులేసి చంపుకుంటున్నారు, పాకిస్తాన్లో ఎట్లా చంపుకుంటున్నారు మీరు చూడండి. ప్రతి ఒక్కళ్ళు ఒకటే నినాదం, నారాయ తక్బీర్, అల్లాహు అక్బర్ అంటారు. కానీ ఆ ఒక్క అల్లా నుంచి వచ్చిన మతంలోనే ఇన్ని రకాల విభజనలు ఉన్నాయి. అందరూ కలిసి ఎప్పుడూ ఉండరండి. సమాజంలో ఎప్పుడూ వైరుధ్యాలు, వైషమ్యాలు, విభేదాలు ఉంటూనే ఉంటాయి. ఈవెన్ క్రిస్టియన్స్లో చూడండి, క్యాథలిక్స్ స్వర్గానికి, పరలోకానికి వెళతారా అని ప్రొటెస్టెంట్లను అడగండి, ఏం చెప్తారో చూడండి. హిందుత్వం నుంచి క్రిస్టియానిటీకి మారి మళ్ళీ క్రిస్టియానిటీ నుంచి హిందువులుగా మారిన వాళ్ళు మీకు ఎవరైనా కనిపించారా? అంటే వాళ్ళకి మీకు కలిగిన అనుభవాలు ఏమైనా ఉన్నాయా అసలు? ఇలా చెప్పాలంటే ఇప్పుడున్న హిందూ సంఘాలు ఆల్మోస్ట్ ప్రతి ఒక్క సంఘం కూడా, ఇప్పుడు హిందూ జనశక్తి మీరు చూస్తున్నారు, హిందూ జనశక్తి లాంటి సంస్థలే కొన్ని 10ల సంఖ్యలో వచ్చాయి. ప్రతి ఒక్క సంస్థ కూడా వారానికి కనీసం 5 నుంచి 10 మందిని గర్భాప్సి చేస్తూ ఉన్నారు. హిందూ జనశక్తి పరంగా మేము చూసుకుంటే ఇప్పటికి మా వద్ద వారానే సుమారు 3000 మంది గర్భాప్సి అవ్వటం జరిగిందండి. ఇలా వేరే సంస్థల ద్వారా అయితే ఇక లెక్కే లేదు. ఇది కాకుండా సమరసత్వ వాళ్ళు అయితే వారానికి దాదాపు ఒక 1000 నుంచి 2000 మందిని గర్భాప్సి చేస్తూ ఉన్నారు. చాలామంది ఈరోజు క్రిస్టియానిటీని విడిచిపెట్టి వెనక్కి వచ్చేస్తున్నారు. ఇది భారతదేశంలో కాదు, ప్రపంచవ్యాప్తంగా మీరు చూస్తే యుఎస్, యూకే లాంటి దేశాల్లో, యూరోపియన్ కంట్రీస్ అన్నింటిలో కూడా విపరీతమైన గర్భాప్సీలు జరుగుతున్నాయి. గర్భాప్సీ అని చెప్పకూడదు, క్రిస్టియానిటీని విడిచిపెట్టే వాళ్ళు ఎక్కువైపోయారు. క్రిస్టియానిటీకి విడిచిపెట్టేసి ఐర్లాండ్ లాంటి దేశంలో, కెనడా లాంటి దేశాల్లో 100ల సంఖ్యలో చర్చెస్ని స్కూల్స్ కింద, ట్యూషన్స్ కింద, కొన్ని చోట్లయితే బార్లు, పబ్స్ కింద కూడా మార్చేస్తున్నారు. కొన్ని చోట్లయితే హిందూ దేవాలయాలుగా మారుస్తున్నారు. సో క్రిస్టియానిటీ ఈస్ ఫేసింగ్ ఇట్స్ డౌన్ఫాల్. లలిత్ గారు, మీకు అసలు భయం అంటూ లేదా? అంటే మీరు ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఇన్ని చేస్తున్నారు కదా, సో మీరు ఇలా ఒంటరిగా పోరాటం చేస్తున్నారు, మీకు ఎక్కడ ఇంత అంటే మిమ్మల్ని మీ మీద ఇంతకుముందు ఎప్పుడైనా అటాక్స్ జరిగాయి? అసలు అటాక్స్ జరుగుతూనే ఉంటాయండి, అటాక్స్ జరుగుతూనే ఉంటాయి. భయం లేదా అంటే ఒకటండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నిటికంటే పెద్ద భయం ఏంటంటే నాకు ఈ ధర్మం గురించి ఆలోచన, దేశం గురించి ఆలోచన. ఎందుకంటే మిగతా మతాల వాళ్ళకి సంబంధించి చూస్తే, నేను పదే ఏదో మతాన్ని విమర్శిస్తున్నారంటారు కదా, నేను ఏ మతాన్ని విమర్శ చేయనండి, కావాలని చేయను. ఈ దూషణ అయితే అసలు ఎప్పుడూ చేయను. విమర్శ కావాలని చేయకుండా వాళ్ళు ఎందుకు, వాళ్ళ యాక్షన్స్ని బట్టి నా రియాక్షన్ ఉంటుంది. ఒకడు వస్తాడు, ఈ దేశంలో క్రైస్తవులకి సపరేట్గా ఒక ముక్కను కత్తిరించి ఇచ్చేసేయండి, క్రైస్తవులకు ప్రత్యేక దేశం ఇచ్చేయండి అని చెప్పేసి అంటాడు. ఇంకొకళ్ళు వచ్చేసి ఈ దేశాన్ని బైబిల్ దేశంగా మార్చేస్తాము, ఈ దేశాన్ని క్రీస్తు రాజ్యంగా మార్చేస్తామంటారు. ఇంకొకళ్ళు వచ్చేసి అల్లా రాజ్యంగా మారుస్తామంటారు. అరే, భారతదేశము బంగారంగా ఉంది, చక్కగా మీరు అందరూ ప్రశాంతంగా బ్రతుకుతున్నారు. మీరు ఇక్కడ ప్రశాంతంగా బతకకుండా నేను మతరాజ్యంగా మారుస్తానని మీరు అంటుంటే అలా మార్చడానికి వీల్లేదు. భారతదేశంగా ఉండాలి అని నేను ప్రశ్నిస్తున్నప్పుడు నా మాటలు వాళ్ళకి నచ్చట్ల. వాళ్ళు దానికి నా మీద ఇట్లాంటి ప్రచారాలు చేస్తూ ఉంటారు. వీడు మతోన్మాది, మతద్రోహి, లేకపోతే దైవద్రోహి, అది ఇద్దరిని ఏదో ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ వాస్తవం ఏంటనేది నాకు తెలుసు, నా పనులన్నీ ఓపెన్గా కనపడతానే. రైట్. మరి బైరి నరేష్ కాంట్రవర్సీ వచ్చినప్పుడు మీరు అసలు ఎక్కడికి వెళ్ళారు?
నేనే ఉన్నాను. నేను కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది. మీడియాలో అడ్రస్ చేశాను. బైరన్ నరేష్ పాయింట్స్ అన్నిటికీ నేను సమాధానం చెప్పడానికి కూడా రెడీగా ఉన్నామని చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు అనేదాన్ని అతను చూడటానికి ఒక కోణం ఉంది. ఎందుకంటే అతను దేవుడిని నమ్మట్లేదు కాబట్టి. తను దేవుడిని విమర్శించట్లేదు, నేను మనిషిని మాత్రమే నమ్ముతాను అని అంటున్నాడు. సో దాని గురించి మీరేమంటారు? మనిషిని నమ్మటం అంటే మనిషి కనపడుతున్నాడు కాబట్టి నమ్ముతున్నాడు. కానీ మనిషి ఆలోచనలు కనపడవు కదా. కనపడినంత మాత్రాన అవి లేవని కాదు కదండి. ఆలోచనని కూడా గౌరవించాలి. నేను ఇందాక స్టార్టింగ్లో మీకు చెప్పాను, నేను యెహోవా గారిని, అల్లా గారిని నేను విమర్శ చేయను. ఎందుకు? వాళ్ళు విశ్వాసాలు కాబట్టి, వాళ్ళు నేను తప్పట్ను. కానీ ప్రవక్త గారి జీవితానికి వచ్చేపాటికి, యేసు గారి జీవితానికి వచ్చేపాటికి ఖచ్చితంగా వాళ్ళు నేను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలి. కానీ కొంతమంది ఏం చేస్తున్నారు, యేసుక్రీస్తు జీవితానికి సంబంధించి ఆధారాలు అడిగితే నీకెందుకు చూపించాలరా అని చెప్పేసి అంటారు. మరి నాకు చూపించకపోతే ఎవరికి చూపిస్తావు? నువ్వు నా దగ్గర క్వశ్చన్ చేస్తున్నావు, మా దేవుడే నిజ దేవుడు అని చెప్పేసి అడిగినప్పుడు చూపించాలా. ఇంకొకళ్ళు ఎవరో ఉంటారు, మన నుప్పూర్ శర్మ విషయాన్ని తీసుకోండి. నుప్పూర్ శర్మకి వాళ్ళ హదీసుల్లోంచో లేకపోతే మరో గ్రంథంలోంచి ఏదో డౌట్ వచ్చింది. ఆ డౌట్ ఆవిడ అడిగింది, చర్చ చేద్దామా అని అంది ఆవిడ. మీరు కావాలంటే వీడియోని 10 times రివైండ్ చేసి చూసుకోండి. అంటే అక్కడ చూసుకున్నట్లయితే గనుక చెప్తానండి, ఆవిడని చంపేస్తాం, రేప్ చేస్తాం, నరికేస్తాం అని చెప్పేసి చెప్పారు. ఇప్పుడు ఎవరికి కూడా అదేంటి సెక్యులర్ దేశంలో ప్రశ్నించే హక్కు లేదా, ప్రశ్నిస్తే చంపేస్తారా అని ఎవరు క్వశ్చన్ చేయలేదండి. విచిత్రంగా భారతదేశం చుట్టూ ఉండే 60 ఇస్లామిక్ దేశాల నుంచి భారతదేశంపై ఒత్తిడి వచ్చింది, ఆమెపై చర్య తీసుకోండి అని చెప్పేసి. అంటే భారతదేశం మాత్రం సెక్యులర్ దేశంగా ఉండాలి, మిగతా మత రాజ్యాలన్నీ కలిపి సెక్యులర్ దేశం మీద నువ్వు కూడా మా మతతత్వాన్నే పాటించు అని ఒత్తిడి చేస్తాయి. ఇది ఎవరికి తప్పు అనిపించలే. ఎందుకంటారు? మీరే చెప్పాలి. క్లియర్. ఈ దేశంలో హిందువుల మీద డిప్లొమాటిక్గా కావాలని చేస్తున్న దాడి. ఈ దాడి కోసం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ఉన్న మత రాజ్యాలన్నీ ఏకమవుతున్నాయి. కానీ భారతదేశంలో ఉన్న దురదృష్టం ఏంటంటే ఇక్కడున్న హిందువులు ఏకమవలేకపోతున్నారు. టాపిక్ డైవర్ట్ అయ్యింది, నుపూర్ శర్మకు వచ్చింది. బైరి నరేష్ టైంలో మీరు ఏ విధమైన కేసు ఫైల్ చేశారు? అసలు బైరి నరేష్ అన్న పాయింట్ ఏంటి అక్కడ? నేను మనిషిని మాత్రమే నమ్ముతాను, దేవుడు నాకు నమ్మకం లేదు అని మాత్రమే చెప్తున్నాడు తప్ప, దేవుడు లేడు, నాకు లేడు దేవుడు అని చెప్తున్నాడు తప్ప. సో దీని గురించి మీరేమంటారు? ఒక విషయం అండి, నా నమ్మకాలని అందరి మీద నేను రుద్దకూడదు. నాకు బైరన్ నరేష్ విషయంలోనో లేకపోతే సమ్ ఎక్స్పర్సన్ విషయంలోనో వాడు వాళ్ళ నాన్నకు పుట్టలేదు 10 మందికి పుట్టాడు అని ఎవరి మీద అనుమానం ఉంటుంది. నాకు అనుమానం నా మనసులో పెట్టుకోవాలి. వాడి దగ్గరికి వెళ్ళి ఎరా నువ్వు ఒక్కడికి పుట్టావా 10 మందికి పుట్టావా అని నేను అడిగాను అనుకోండి, వాడు బాధపడతాడుగా. అలాగే వ్యక్తిని గౌరవించాలనుకున్నప్పుడు వ్యక్తి నమ్మకాలను కూడా గౌరవించి అక్కడితో వదిలేయాలి. తప్పుడు మాటలు మాట్లాడితే ఇట్లాంటి బతికే వస్తుంది అనమాట. కాబట్టి అలా మాట్లాడకూడదు. ఇక విమర్శ అంటారు, అయ్యప్ప స్వామి గురించి డౌట్ వచ్చింది, 2 మగవాళ్ళకి ఎలా పుట్టాడు అని చెప్పేసి నువ్వు దాన్ని ప్రశ్నలాగా అడుగు. అంతేగాని ఓ రోజున శివుడు ఇట్లా వెళ్తూ ఉంటే, లేకపోతే విష్ణుమూర్తి ఆడదానిలాగా వేషం వేసుకుని వెళ్తూ ఉంటే శివుడు వెళ్ళాడు వెనక నుంచి ఏదో చేశాడు, ఆ పులుసు గారిపోయింది, ఇట్లాంటి రంకు మాటలు మాట్లాడితే చూస్తా కూర్చోటానికి హిందువులు అన్న చేతులు మేకులు కొట్టు కూర్చున్నారా? మక్కిలు ఎరగదన్నాక ఎంతమందిని వదులుతారు చెప్పండి? ప్రతి దానికి ఓ లిమిట్ ఉంటుందండి. మీరు చూసారా అసలు బైరి నరేష్ వీడియోస్ అన్ని కూడా? చూసాను. ఆ వీడియో పర్టికులర్గా నేను చూశాను పూర్తిగా. ఆ వీడియోలో మాట్లాడాల్సిన చండాలం అంతా మాట్లాడేసి జైలుకి వెళ్ళి వచ్చిన తర్వాత బయటకు వచ్చి 2 డోసులు పడ్డాక అక్కడ కూర్చొని నేను ప్రశ్నించకూడదా అండి, నాకు ప్రశ్నించే హక్కు లేదండి, నా అప్పాబావ కబుర్లు చెప్తే మేము చూస్తా కూర్చుంటామా? నువ్వు స్టేజ్ మీద తప్పుడు మాటలు మాట్లాడి ఇంటర్వ్యూలోకి వచ్చేపాటికి శుద్ధపూసలాగా మాట్లాడుతున్నావు. కవరింగ్ చేయకూడదు. నువ్వు నిజంగా నీ ప్రశ్నలో దమ్ము ఉంటే, నిజాయితీ ఉంటే, ఆ రోజు ఏం మాట్లాడావో ఆ ప్రశ్నకి లైఫ్ టైం కట్టుబడి ఉండాలి. నేను ఈరోజు చెప్తున్నాను, యేసుక్రీస్తు విషయంలో నేను కొన్ని క్వశ్చన్స్ వేశాను. యేసుక్రీస్తు పుట్టినట్టుగా డిసెంబర్ 25 కాదు, ఏదో ఒక తేదీన పుట్టినట్టుగా నాకు ఆధారం చూపించండి అని చెప్పేసి అడుగుతున్నా. ఈ ప్రశ్నకి నేను లైఫ్ టైం కట్టుబడి ఉంటా, నేను మార్చను. ఎందుకంటే ఆ ప్రశ్నను నేను అంతే సహేతుకంగా అడుగుతున్నా, సంస్కారవంతంగా అడుగుతున్నాను. కాబట్టి నీ ప్రశ్నలో సంస్కారం లేదు, హేతుబద్ధత లేదు. ఆంధ్రాలో జగన్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అటు విగ్రహాలు ధ్వంసం చేయడం కానివ్వండి, లేదా గుడులు పగలగొట్టడం కానివ్వండి, అండ్ ప్రత్యక్షంగా పరోక్షంగా చూసుకున్నట్లయితే క్రిస్టియానిటీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి మత మార్పిడులు, మతానికి సంబంధించిన ప్రచారాలు ఎక్కువ జరుగుతున్నాయి. సో ఎందుకంటారు? మేము చెప్తున్నాం కదండి, రాజ్యం ప్రోత్సహిస్తున్న మత మార్పిడులు లాగానే ఇవన్నీ మాకు అనిపిస్తూ ఉన్నాయి. మా బాధ మేము చెప్తూనే ఉన్నాము. జగమెరిగిన క్రైస్తవుడికి మళ్ళీ బీసీసీ సర్టిఫికెట్ ఎలా అని చెప్పేసి అట్లాగే అనిపిస్తుంది. అంటే ఒక రాజకీయ నాయకుడు వచ్చిన తర్వాత ఇలాగా మతాలు చాలా వేరు చేయడం అంటే చాలా రేర్ కేస్ ఇలా జరగడం. బేసిక్గా జస్ట్ కనెక్ట్ సమ్ డాట్స్ అండి. నేను చెప్తాను,
దాదాపు 200 పైచీలకు దేవాలయాల మీద దాడులు జరిగాయి. ఓకే. ఒకటి. రెండోది, దేవాలయాల డబ్బులు తీసుకుని ప్రభుత్వాలు ఇచ్చే నవరత్నాల పథకాల కోసం వాడుకుంటున్నారు. టీటీడీ లేకపోతే ఇతర 6A దేవాలయాల నుంచి తీసుకునే కామన్ గుడ్ ఫండ్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచారు. అంటే ఉదాహరణకి చెప్తా, టీటీడీ నుంచి అంతకుముందు 2 కోట్ల రూపాయలు తీసుకుంటుంటే వీరు వచ్చిన తర్వాత 50 కోట్లు చేశారు, ఇప్పుడు 54 కోట్ల రూపాయలకి పెంచారు. అంటే ఎన్ని రెట్లు పెంచి తీసుకుంటున్నారు టీటీడీ డబ్బుల్ని, ఇది చూడండి. ఇక ఇది కాకుండా ఈ మత మార్పిడి విషయం తీసుకుందాం. మత ప్రచారకులు ఎవరైతే ఉంటారో పాస్టర్లకి, వాళ్ళకి గౌరవ వేతనం అని చెప్పేసి అధికారికంగా జీతాలు ఇస్తున్నారు. చర్చిల రెనోవేషన్ కోసం అని చెప్పేసి నియోజకవర్గానికి ₹1 కోటి లెక్కన 175 నియోజకవర్గాలకి 175 కోట్లు ప్రభుత్వం ఫండ్స్ నుంచి రిలీజ్ చేశారు. ఇవి కాకుండా ప్రభుత్వమే స్వయంగా చర్చిల నిర్మాణం కోసం టెండర్ పిలిచింది. ఇవన్నీ ఏంటండి మరి? ఇవన్నీ కనెక్ట్ చేసి చూస్తే హిందుత్వం పట్ల వివక్ష, చర్చిల పట్లేమో దాన్ని ఏమంటారు, ధారాళంగా డబ్బులు ఇచ్చేయటం. బైబిల్లోని విగ్రహారాధన చేస్తే విగ్రహాలను ధ్వంసం చేయండి, ఆ విగ్రహాలకి సంబంధించిన పేర్లు కానీ మిగతావన్నీ కూడా అక్కడి నుంచి లేకుండా చేయండి అని ఉంది అంట. అది ఎంతవరకు నిజం? ఒకవేళ అలాగే ఉండైతే క్లియర్గా బైబిల్లోనే ఉందండి. ద్వితీయోపదేశకాండంలో స్పష్టంగా వాళ్ళు చెప్పే మాట ఏంటంటే వాళ్ళ దేవుడు వాళ్ళకి ఇచ్చిన ఆజ్ఞ. ఉంటే అలాగైతే క్రిస్టియానిటీలో కూడా జీసస్ ఒక విగ్రహమే కదా, ఎందుకు క్రిస్టియన్స్ విగ్రహాన్ని పూజిస్తున్నారు మరి? ఎస్, చెప్తానండి. క్రిస్టియన్స్లో చాలా సెక్ట్స్ ఉన్నాయి, అందులో క్యాథలిక్స్ ఉన్నారు కదా, వాళ్ళు ఖచ్చితంగా విగ్రహాలను పెట్టుకుంటారు, విగ్రహాలను ఆరాధన చేస్తూ ఉంటారు. ఈ మధ్య వాళ్ళు విగ్రహాలకి కొబ్బరికాయలు కొట్టడం, హారతులు ఇవ్వటం, అక్కడికి వెళ్ళిన భక్తులు గుండు కొట్టించుకోవటం అన్ని చాలా రకాల ఆచారాలు వచ్చేసి చర్చిల ముందు కూడా ధ్వజస్తంభాలు కూడా పెట్టేసుకుంటున్నారు. అంతేకాకుండా మన హిందూ ఆచారాల్లో జరుగుతున్నట్టే వాళ్ళ చర్చిల ముందు అష్టోత్తరాలు చెప్పుకుంటున్నారు, సుప్రభాతాలు పెడుతున్నారు, అన్నీ చేస్తూ ఉన్నారు. ఏ రోజుకైనా మళ్ళీ చెప్తున్నాను, ప్రపంచంలో ఉన్న ప్రతి మతము కూడా సనాతన మార్గంలోకి రావాల్సిందే. సనాతన ధర్మమే ప్రపంచం మొత్తానికి దిక్సూచిగా ఉండబోతూ ఉంది. కాకపోతే ఆ మార్గంలోకి రావటం కాకుండా కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ మార్గంలో ఉన్న పద్ధతుల్ని తీసుకెళ్ళి అటు పక్కన డిప్లాయ్ చేసుకుంటూ ఉన్నారు, వాళ్ళు వాడుకుంటూ ఉన్నారు. ఇకపోతే విగ్రహాలను ధ్వంసం చేయమని వాళ్ళ దేవుడు క్లియర్గా చెప్పాడు. అయితే వీళ్ళు ఏమంటారంటే అది చెప్పింది ఇజ్రాయేలీలకి అంటారు. ఇజ్రాయేలీలకి చెప్పారు అంటే పాత నిబంధన మొత్తం ఇజ్రాయేలీలకని వదిలేయండి, మరి భారతదేశాన్ని తీసుకొచ్చి ఎందుకు ప్రచారం చేస్తారు మీరు? అంటే భారతదేశంలో మీ మత ప్రచారానికి పనికొచ్చే అప్పాబావ కబుర్లన్నీ తీసుకొచ్చి ఇది ప్రపంచం మొత్తానికి అంటారు. మీకు ఏదైతే మైనస్ అవుతుంది, చెడు అవుతుంది అనుకుంటారో ఆ మాటలు మాత్రం అవి కేవలం ఇజ్రాయేలీల కొరకు మాత్రమే అని చెప్పేసి నంగినాటకాలు వేస్తూ ఉంటారు. అని వాస్తవం ఏంటంటే ప్రపంచంలో విగ్రహారాధన చేయని మతమే లేదండి అసలు. క్రైస్తవులు అంటారు మేము విగ్రహారాధనే చేయమని చెప్పేసి, అని చర్చికి ఆదివారం వస్తే కంపల్సరీ రావాలి అంటారు. ఆ చర్చ్ విగ్రహం కాదండి. నేను అదే అడుగుతాను. అండ్ ఇంకోటి, వాళ్ళు బైబిల్ పట్టుకుని బైబిల్ని చాలా పవిత్రమైంది అంటారు. ఆ బైబిల్ మరి విగ్రహం అవ్వట్లేదా? నువ్వు దేనిలో అయితే దైవత్వాన్ని వెతుకుతున్నావో అది ప్రతిదీ విగ్రహమే. నీకు అదే లేకపోతే బైబిల్లో తగలబెడుతున్నారు, బైబిల్లో చించేస్తున్నారు, బైబిల్లో అవమానిస్తున్నారు అని చెప్పి బాధ నీకు రాకూడదు. ఆ బైబిల్లో నువ్వు దైవత్వం ఉందనుకుంటున్నావు కాబట్టే నీకు దాన్ని ఏదైనా చేసినప్పుడు బాధ కలుగుతుంది. అంటే బైబిల్ విగ్రహమే. అలాగే మస్జిద్లో చూసుకుంటే మస్జిద్ అనే ఒక కట్టడం అది విగ్రహమే. ముస్లింలు ఎంతో పవిత్రంగా భావించే ఖురాన్ ఉంది, ఆ ఖురాన్ షరీఫ్ కూడా ఒక విగ్రహంతో సమానం. కాదని ఎట్లా అంటారు మీరు? లలిత్ కుమార్ అంటే అసలు ఎవరు అంటే ఒకే మాటలో చెప్పాలంటే హిందుత్వవాది అండి. ఎందుకంటే ఈ దేశంలో హిందువులు 100 కోట్ల మంది ఉన్నారు, కానీ 100 కోట్ల మంది హిందువులు హిందుత్వం కోసం పనిచేయట్లేదు. సెక్యులరిజం ముసుగులో, సెక్యులరిజం మత్తులో బతుకుతూ ఉన్నారు. సెక్యులరిజం మత్తులో ఎవరు మన ఎన్ని తిట్టినా, మన దేశాన్ని అవమానించినా, మన ధర్మాన్ని అవమానించినా కూడా నోరు మూసు కూర్చోవటం లేకపోతే సర్దుకుపోవటమే సెక్యులరిజం అనే ఒక పిచ్చిలో బ్రతుకుతూ ఉన్నారు. అలాంటి వాళ్ళ నుంచి భిన్నమైన వాడు లలిత్ కుమార్. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ విలువైన టైం మాకు కేటాయించినందుకు. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ధన్యవాదాలు.